Are you ready for this marriage? Of course. మీరు కూడా రెడీనే కదా? I'm not. Please don't mind. అంటే నాకు కొంచెం స్పేస్ కావాలి. సూర్య ఎంత తీసుకున్నావు చెప్పవే, నా పాకెట్ మనీలో నుంచి తీసిచ్చి మమ్మీకి తెలియకుండా పెట్టేద్దాం. ఏంట్రా సిద్ధు, ఏదో బూస్ట్ దొంగతనంగా తిన్నా అని దొంగని చేసేస్తున్నావా? నేను తీయలేదని నాకు కన్ఫర్మ్గా తెలుసు, మరి నీ మీదే కదా డౌటు. ప్రామిస్ రా, నేను తీయలేదు. మరి నువ్వు నేను కాకుండా మమ్మీ డబ్బులు ఎవరు తీస్తారు? డాడీ. డాడీయేనా? ఏమోరా, అయినా డాడీ మనీ. డాడీ ఎందుకు దొంగతనం చేస్తాడు? మమ్మీ దాచుకుంటుంది కదా. మరి మమ్మీకి ఏం చెప్దాం మరి? ఏమోరా, నేను తీయలేదని చెప్పినా మమ్మీ నమ్మదు. ప్రామిస్ మమ్మీ, మేము తీయలేదు మమ్మీ. అవును మమ్మీ, సూర్య తీస్తే నాకైనా చెప్పేది, కానీ తను కూడా తీయలేదు. నువ్వే ఎక్కడొక చోట పెట్టి మర్చిపోయి ఉంటావు మమ్మీ. అంటే ఇప్పుడు మీరు తీయలేదంటారా? తీయలేదమ్మా. సరే, నేను వెతుకుతాను, మీరు వెళ్ళండి ఇక్కడ నుంచి. నాకు బాగా కొడుతుంది, నేను ఇక్కడ పెట్టాను. అబ్బా, ఈరోజు మన టాలెంట్ చూపించుకొని దున్నేయాలరా ఈరోజు. అయ్యి పిల్ల పిశాసులు. ఒక్క రూపాయి కూడా దాచుకోలే. బంగారు తల్లివే, మా ఇంటి మహాలక్ష్మివే. సిద్ధుగా, నేను పడుకున్నప్పుడు మొబైల్ తీసుకుందాం అనుకున్నావా? ఒక్క రూపాయి కూడా దొరకలే. టైం బొక్క. ఏంటి కిచెన్లో ఉన్న డబ్బా ఈడ ఉంది ఏంటి? అయ్యి డబ్బులు దొరికినాయి. ఎవరు తీసారో చెప్తే మన ముగ్గురికి మంచిది, లేదంటే డాడీకి చెప్పేస్తాను. నిజంగా నాకు తెలీదమ్మా. ఒకసారి తెలియదంటే ఏమన్నా అనొచ్చు, ప్రతిసారి కాదు. ఇద్దరు ఎవరు తీసారో చెప్పండి, లేదంటే ఇద్దరికి ఉంటుంది. అయినా నేను నిజంగా తీయలేదమ్మా, ప్రామిస్. అయినా మీరు నాకు పాకెట్ మనీ ఇస్తున్నప్పుడు నేను ఎందుకు తీస్తాను? మీ ఇష్టం. ఇద్దరిలో ఎవరు తీసారో చెప్పండి, లేదంటే మీ ఇద్దరికి పనిష్మెంట్ ఉంటుంది.
నీకు ఇంకా డబ్బులు కావాలంటే నా పాకెట్ మనీలో నుంచి తీసిస్తా. కాకపోతే దొంగతనం చేయడం ఆపే, లేదా మమ్మీకి వెళ్ళి నిజం చెప్పు. అది కాదురా సిద్ధు, నిజంగా నేను తీలేదురా. ఆపవే, మొన్న కూడా ఇంతే చేసి నన్ను నమ్మించావు. నేను చెయ్యని తప్పుకి నేను పనిష్మెంట్ తీసుకోను. ఎవరన్నా వచ్చేసారు, జల్దీ పెట్టేయాలి. నిన్న ఇటు వెళ్ళాను, ఈరోజు ఇటు వెళ్దామా ఇటు వెళ్దాం. అమ్మో, దొంగ, నిజమైన దొంగ. ఫస్ట్ వెళ్ళి మమ్మీకి చెప్దాం. అమ్మో వద్దులే, వీడు వెళ్తే నన్ను చంపేస్తుంది. సిద్ధుని లేద్దాం. నన్నే కదా వీడు దొంగ అనేది, కాదని నేనే ప్రూఫ్ చేసుకుంటా. అమ్మో, మా డాడీ కూడా ఇంత ఎంజాయ్ చేయడు, సచ్చినోడు. ఏం చేద్దాం? వెళ్ళి కాలు గట్టిగా పట్టుకొని గట్టిగా అరిస్తే అప్పుడు అందరూ వచ్చేస్తారు. Come on, Surya, you can do it. అబ్బా, నిన్ను ఈరోజు పట్టించకుండా వల్దన్రా. అమ్మో, మమ్మీ ఇక్కడ దాచిపెట్టిందా డబ్బులు? నాకు తెలియదు కదరా, వీటికే తెలిసాయి. అమ్మో, డబ్బులు ఇలా మిస్ అవుతున్నాయన్నమాట. ఈరోజు నేను పట్టించి దొంగని కాదు, హీరో అవుతా. ఈరోజు ₹1 కూడా దొరకలే. ఈ పండుతో నన్ను అడ్జస్ట్ అవుదాంలే. ఎక్కడికి వెళ్ళింది ఇది? నీళ్ళు తాగడానికి వెళ్ళిందా? ఇది మళ్ళీ డబ్బులు తీయడానికి వెళ్ళినట్టుంది. దీన్ని మమ్మీకి రెడ్ హ్యాండెడ్గా పట్టించి నేను సైడ్ అయిపోవాలి. అమ్మో, ఎక్స్పీరియన్స్ దొంగలు యాక్టింగ్ చేస్తున్నావు కదా, చెప్తా ఆగు.
మమ్మీ మమ్మీ సూర్య అనే దొంగ దొరికేసిందిరా. మమ్మీ ఎవరు? మన ఇంట్లో రోజు డబ్బులు తీసుకెళ్లే దొంగరా. అమ్మో మెల్లిగా వెళ్ళిపోదాంలే. ఏంటి? మమ్మీ ఎవరు నువ్వు? దొంగ మమ్మీ. దొంగ మమ్మీ, మన ఇంట్లో అన్ని తీసుకెళ్లేది ఈ అంకులే. వీడా? ఛార్జింగ్ పెట్టిన ఫోన్. సారీ మేడం, బయట బాల్కనీ డోర్ ఓపెన్గా ఉంటే ఇల్లు చూద్దామని వచ్చాను మేడం. డబ్బులు తప్పేసి ఇంట్లో నన్ను దొంగని చేస్తావా? నీ వల్ల మా చెల్లిని అవమానించా కదరా. రేయ్!